our channel. This is Satya. So ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి వేములవాడ రాజన్న సన్నిధిలో పసిబాలుడు కిడ్నాప్ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. వేములవాడ రాజన్న సన్నిధిలో పసిబాలుడిని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సో తల్లికి మాయ మాటలు చెప్పి మందు తాగిపించి మరి రాత్రి వేళ తెల్లవారు జామున ఆ పసిబాలుడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. సో అసలు ఏం జరిగింది అన్న ఆలోచనలో తల్లి చూసుకునేసరికి పిల్లాడు లేడు. అసలు ఇంతకీ ఏం జరిగింది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగింది, ఎవరికి కూడా తెలియదు అని చెప్పారు. సో పోలీసు దగ్గరికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, నా పిల్లాడు ఇలా పోయాడు, ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా అక్కడే ఉన్న సీసీ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసేసారు. సో కిడ్నాపర్స్ ఎవరైనా సరే మేము పట్టుకుని తీరుతాము అని చెప్పేసి దర్యాప్తు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇంతకు అసలు ఆ తల్లి ఎవరు అని అంటే కరీంనగర్ జిల్లాలోని శాంతినగర్లో ఉంటున్న లావణ్య. సో మరి లావణ్య భర్తతో గొడవ పడి చాలా రోజుల నుంచి చాలా గొడవలు అవుతున్నాయని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చేయడం జరిగింది. అండ్ మెయిన్గా వాళ్ళ భర్త కూడా వదిలేయడం జరిగింది కాబట్టి సో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి రాజన్న సన్నిధిలో 4 రోజుల నుంచి కూడా అక్కడే ఉంటుందంట. సో అది గమనించిన కిడ్నాపర్స్ కూడా 2 రోజుల నుంచి తనతో క్లోజ్గా ఉండడం, తన సమస్యలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం, ఆయన సమస్యల గురించి మాట్లాడడం, అండ్ రాత్రి వేళ ఏదైతే మందు ఇచ్చారో మందు ఇచ్చి తాగిపించిన తర్వాత మైకంలో ఉన్న తల్లిని కాస్త పక్కన పెట్టేసి పిల్లాడు ఎవరైతే ఉన్నారో ఆ తెల్లవారు జామున ఆ పిల్లాడిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం జరిగిందనమాట. సో మరి దీన్ని బేస్ చేసుకుని ఎవరైతే మరి ఈ కిడ్నాపర్స్ ఉంటారో ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అసలు పసి బాలుని ఎక్కడికి తీసుకెళ్లారు అన్న ఆలోచనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఏ సీసీ కెమెరాస్ కూడా విడిచిపెట్టకుండా ఆ ఏరియాలో ఏవైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని సో ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో పసిబాలుని కూడా మేము తీసుకువస్తాము, కిడ్నాపర్స్ని కూడా పట్టుకుంటాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే పోలీసులు చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఎవరైతే ఇలాంటి అనుమానాస్పదంగా చిన్నపిల్లల్ని పట్టుకుని హడావిడి చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. మెయిన్గా కరీంనగర్ జిల్లాలో సో ఇలాంటి ఎక్కువగా కిడ్నాపర్స్ తిరుగుతూ ఉంటారు కాబట్టి దయచేసి ఎవరైనా ఇలా హడావిడి చేస్తున్నప్పుడు ఉన్నట్లయితే సో మీరు దయచేసి దగ్గరలో ఉన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే మేము పట్టుకునే ఛాన్సెస్ త్వరగా ఉంటాయి. అండ్ అలాగే యాదాద్రిలోను తిరుమలలో కూడా ఎక్కువగా భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగిపోవడం, చిన్నపిల్లలు కూడా రావడంతో ఎక్కువ కిడ్నాపర్స్ ఇలాంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూస్ చేసుకుంటున్నారు, పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసేస్తున్నారు. ఇలాంటి ముఠా చాలా వరకు ఉంది. దయచేసి తల్లిదండ్రులు అనేవారు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ దగ్గర మాత్రమే పెట్టుకోండి. పసిపిల్లల్ని మాత్రం అసలు ఎవరికి ఇవ్వకండి. ఎవరైనా సహాయం చేస్తాను, పట్టుకుంటాను, కాసేపు ఆడిస్తాను అంటే మాత్రం అసలుకే ఇవ్వకండి. మీ వాళ్ళకి తప్ప తెలియని వారికి అసలుకి ఇవ్వద్దు. ఎందుకంటే ఇలాంటి కిడ్నాప్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి పసిపిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా కిడ్నాప్స్ జరగక ముందే మీరు అవగాహనలోకి రండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కాకుండా చూసుకోండి. అండ్ మెయిన్గా కిడ్నాపర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముఠా ఉందో వాళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా పట్టుకుంటాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ముఠాని మేము పట్టుకుంటాము. పోలీసులందరూ కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజెస్ ఏవి కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఫుటేజ్ కూడా మేము చెక్ చేస్తాము, ఆ కిడ్నాపర్స్ ని పట్టుకుంటాము అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి our ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.